శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భువన విన్యాసం 9. సూతుడు అనెను, భద్రాసుల నిజమైన స్వభావమును ఇప్పటి వరకు వర్ణించబడినది. ఇక కేతుమానుల స్వభావం విస్తరముగా వినడు. పశ్చిమమందు గల నిషధాచల శ్రేష్టం యొక్క పశ్చిమముగా సర్వదిక్కుల యందు చెప్పబడిన 7 కులాచరముల గురించి, నదుల గురించి, విశేషించి జనపదములను గురించి విస్తరముగా చెప్పుచున్నాను, వినుడు. విశాలము, కంబళము, కృష్ణము, జయంతము, హరిపర్వతము, అశోకము, వర్ధమానము అను ఈ 7 కులపర్వతములు. వాని సంతానం బహు విస్తారములైన ఇతర పర్వతములు, నూర్ల కొలదియు వేల కొలదియు అయిన కోటి కోటి శతములని తెలియవలెను. వానితో కలిసిన జనపదములు నానా జాతి వ్యాకులములో, నానా ప్రకారములో అయి అనేక రాజులచే పరిపాలించబడినవి. భూమిలో అవి వాని వాని పేర్లతో విక్రమించినవై వివిధములుగా చెప్పబడినవి. జనపదములు నెలకొన్నవై అవి కీర్తనములతో అలంకరించబడినవి. వాటికి సమానమైన పేరు గల రాష్ట్రములు అనేకములు. అవి గిరుల మధ్యలో సమస్థానములలోనూ విషమస్థానములలోనూ ప్రవేశించినవి. ఇచ్చట పురమున నివసించు పౌరులు, గోవులు, మనుషులు, పావురములు, వాని ముఖములు కలవారు, భ్రమరులు, యూధులు, మహేయాచల కూటకులు, కూట కంబల మౌషీయులు, గొంగలు ధరించువారు, ఎరుకలతో ఉండవారు, సముద్రాంతరకులు, కరంభవులు, కుచులు, శ్వేతులు, శుభులైన సువర్ణ కంకణములు కలవారు, శ్వేతాంగులు, కృష్ణపాదులు, విహిలు, కపిల కర్షకులు, అత్యాకరాల గోజ్వాలులు, హీనాదులు, వనపాతకులు, మహిషులు, కుముదాభులు, కరవాటులు, సహనత్కచులు, సుఖవాసులు, మహావాసులు, వనాసులు, గజభూమికులు, కుబేరులు, ధూమజులు, జంగులు, పంగులు, రాజీవులు, కోకిలలు, వాచాంగులు, మహాంగులు, మధౌరేయులు, సురేచకులు, పిత్తలులు, కాచలులు, శ్రవణులు, మత్తకాసికోలు, గోదావులు, బకులు, వాంగులు, వంగకులు, మోదకులు, కలలు అను వీరు కేతుమాల దేశంలో ఉండవారు. పై పేర్లలో యోగికార్థములతో వారి స్వభావంలో ఆపై మహాభాగులు మొదటిదియు, మంచి ప్రాకారం కలదియు, పుణ్యజలం కలదియు, మహాసర్పజములతో సేవించబడినదియు అయిన మహానది జలములను తాగుదురు. కంబళ, తామసి, శ్యామ, సుమేధ, వకుల, భీమ, ప్రభంజన, కాంచి, కుశావతి, దక్ష, సాకవతి, పున్మోది అను మహానది, చంద్రావతి, సుమూల, వృషభ అను నదీ శ్రేష్టము, సముద్రమాల, చంపావతి, ఏకాక్ష, పుష్కల, వాహ, సువర్ణ, నందిని, కాళింది, పుణ్యజలములు గల మహానది అయిన భారతి, శీతల జలములు గల పాతిక, బ్రాహ్మి, మహానది అయిన విశాల, పీవరి, కుంభకారి, నదీ శ్రేష్టమైన ఋష, మహిషి, మానుషి, దండానద నది. ఈ పై చెప్పిన నదులను ఇతరములైన ఉత్తమ నదుల జలములను కేతుమాల దేశవాసులు త్రాగుదురు. ఈ దేశమున ఉన్న ఉత్తమ నదులు అనేకములు. వాని యందు దేవర్షులు, సిద్ధులు సంచరింతురు. అవి పుణ్యజలములు కలవి, పాపాలను పోగొట్టునవి. ఈ విధంగా కేతుమాల ద్వీపం అనేక జనపదములచే మిక్కిలి ప్రసిద్ధమైనది, గొప్ప నదులచే అలంకరించబడినది, అనేక రత్న సమూహములచే అలంకరించబడినది, నిండైనది, నిత్యము సంతుష్టమైనది, మంగళమైనది, ధనములచే, ధాన్యములచే, తక్కిన పదార్థముల చేతను మిక్కిలి సమృద్ధమైనది, జనావాసముల చేత మిక్కిలి గొప్పగా సమృద్ధమైనది, మహానదుల చేత విభూషితమైనది. భువన విన్యాసము 10. శాంసపాయనుడు, ఓ ప్రభో సూత, తూర్పు పడమరల యందు కలవని పేర్కొనబడ్డ ఇతర 2 దేశముల గురించి మాకు చక్కగా చెప్పితివి. ఇటు తర్వాత ఉత్తర దక్షిణ దేశముల గురించి, అచటి పర్వత నివాసులను గురించి విశదముగా మాకు చెప్పుడు. సూతుడు శాంసపాయునితో ఇట్లనెను, శ్వేతపర్వతమునకు దక్షిణమున, నీలపర్వతమునకు ఉత్తరమున రమణకమను దేశముండును. అచట మానవులు పుట్టుచుందురు. వారు అన్ని ఋతువులలోనూ కామమును ఇచ్చువారు, ముసలితనము, దుర్గంధము లేనివారు, తమ తెల్లని జాతి జనముతో కూడి ఉన్నవారు, అందరూ అందమైన వారు. అచట కూడా రోహణమను గొప్ప వటవృక్షం కలదు. వారు దాని ఫలరసములను తాగుచుందురు. ఆ మహాభాగ్యవంతులు 11,500 సంవత్సరముల పాటు నిత్య సంతుష్టులై మానవ శ్రేష్ఠులై జీవింతురు. శ్వేతపర్వతమునకు ఉత్తరమున శృంగ సాహ్వా పర్వతమునకు దక్షిణమున హిరణ్యతమను దేశము కలదు. అచట హైరణ్యతి అను నది కలదు. అచట మహాబలులు, మంచి తేజస్కులు అయిన మానవులు పుట్టుచుందురు. అచటి
ప్రాణులు అన్ని ఋతువులలోనూ కామమును అనుభవింతురు. వారు ధనికులు, అందమైన వారు. అమిత ఔజస్కులైనట్లు వారు 12,005 సంవత్సరముల ఆయువు ప్రమాణముగా కలవారు. ఆ దేశమున 6 రసములకు నెలవైన మహావృక్షము గజనిమ్మ చెట్టు కలదు. దాని ఫలరసమును తాగే అచ్చటి మానవులు జీవింతురు. అచ్చటి పర్వతమునకు 3 ఉన్నత శిఖరములు కలవు. అందులో ఒకటి మణిమయము, మరొకటి బంగారముతో నిండినది, మూడవది సర్వరత్నమయమై మేడలతో ప్రకాశించినది. ఉత్తర సముద్రపు చివర కురులు ఉందురు. ఆ కురుదేశము పుణ్యమై సిద్ధులచే సేవించబడినది. అచట వృక్షములు తీయని ఫలములు కలవి, నిత్యము పుష్ప ఫలములనిచ్చినవి. ఫలములందు వస్త్రములను, ఆభరణములను ప్రసవించును. కొన్ని చోట్ల అచటి వృక్షములు సర్వకామములను ఫలములుగా ఇచ్చినవై మనోహరములు, గంధవర్ణముతో రసముతో కూడిన ఉత్తమమైన మధువును స్రవించును. అచట గల మరొక వృక్షములు క్షీర వృక్షములు. అవి మనోహరములు. అవి 6 రసములు కలిగి అమృతముతో పోలిన క్షీరమును స్రవించును. అచటి భూమి అంతయు మణిమయమై సన్నని బంగారు ఇసుక కలదిగా ఉండును. ఆ నదీ తీరం అంతయు సుఖస్పర్శ కలది, బురద లేనిదై, రోగములు లేనిదై శుభకరమైనది. అచట దేవలోకం నుండి జారిన వారు మానవులై జన్మింతురు. శుభకరులు, తెల్లని శుద్ధమైన తన జాతి బంధుజనములతో కూడినవారు. వారందరూ స్థిరమైన యవ్వనం కలవారు. స్త్రీ పురుషుల జంటలను ప్రసవింతురు. స్త్రీలు కూడా మిక్కిలి మనోహరులు. వారందరూ అమృతంతో సమానమైన క్షీరవృక్షం యొక్క క్షీరమును తాగుదురు. వెంటనే జంట జనించును, సమంగానే పెద్దవారగుదురు. శీలము, రూపము సమమే, సమముగానే మరణింతురు. చక్రవాక పక్షుల వలె అన్యోన్యము అనురక్తులు, ఆరోగ్యవంతులు, దుఃఖం లేనివారుగా ఉండి నిత్యము సుఖములచే సేవించబడుదురు. 14,005 సంవత్సరముల మహావీర్యులై అన్య స్త్రీలను సేవించని వారై జీవింతురు. ఆ కురుపుల విషయం కూడా విస్తరముగా వినడు. ఉత్తరపుడైన జౌరుధి అను పర్వతరాజమునకు ఉత్తరముగా గల కురువుల విషయంను చెబుతున్నాను వినడు. చంద్రకాంత శైలము, సూర్యకాంత శైలము అను మిక్కిలి గొప్ప మహోన్నతములైన 2 కులపర్వతములు అచట ఉన్నవి. అవి అనేక కందరములు, ధరల చేత కూడినవి. చిత్రములైన ధాతువులచే అలంకరించబడినవి. పుష్పములు, కందమూలములు, ఫలములతో కూడినవి. సిద్ధుల చేతను, చారణుల చేతను సేవించబడినవి. ఆ 2 కులపర్వతముల చేతను, అనేకములైన వందల శిఖరముల చేతను ఆ ద్వీపం దగ్గరగా ఉండి సేవించబడినది. ఆ చంద్రకాంత, సూర్యకాంత పర్వతముల మధ్యగా భద్రసామ అను మహానది ప్రవహిస్తున్నది. ఇతరములైన వేల కొలది నదుల నిర్మలములై సురసములైన జలములు కలవై కురుదేశవాసులందరినీ స్నానపానములకే కాక ఈదుటకును సరిపోవునట్లుగా జలముతో ప్రవహించినవి. అట్లే మరికొన్ని వేల మహానదులు క్షీరములను ప్రవహించును. తేనెలను, మైరేయమును, నేతిని ప్రవహించినవి. అచట పెరుగు మడుగులు వేలు కలవు. తీయని రుచ్యమైన అన్నపర్వతం కలదు. అమృతం వలె తీయని పండ్లు అనేకములు కలవు. గంధవర్ణ రసంతో ఒప్పిన కందమూలములు, ఫలములు కలవు. అవి 5 యోజనముల వరకు అంతట గంధములు విరజిమ్మును. పలు రంగుల పువ్వులకు వేల కొలదియు, గొప్పనైన భోగ్య వస్తువులు, మంగళములను వేల కొలది కలవు. గంధము, రంగు, రసము, వీనిచే ఒప్పినవై సుఖస్పర్శ గల తమాల, అగురు, గంధ, చందన వనములు కలవు. అచ్చట వనములు వికసించిన పువ్వులతో, వానిలో తిరుగాడు తుమ్మెదలతో కూడిన వృక్షములో పొదలు, తీగలు కలవు. ఓ బ్రాహ్మణోత్తములారా, 9 గీతులతోనూ పక్షులతోనూ నిండిన కమలములతో, కలువలతో ఒప్పిన వేల కొలది సరస్సులచట కలవు. భక్ష్యములతోనూ, పువ్వులు మొదలగు వాని మాలలతోనూ సమృద్ధములు ఆ పర్వతములు. అనేక విధములైన మాలలు పూసుకొని గంధాదులు కలవి. అందమైన ముఖములతో చిత్రమైనవి. పక్షి సంఘముల కూతులచే ధ్వనించబడినవి. పడుకొను పరుపులు, కూర్చుని ఆసనములు మొదలగు భోగములు కలవియు, అనేక గుణ విస్తారములు కలవియు గల రమ్యమైన విహార భూములు అందు కలవు. అవి అన్ని ఋతువులలో సుఖప్రదములు. ఉద్యానవనములు అంతటను ఎక్కువగా కలవు. మణులతోనూ, బంగారంతోనూ అలంకరించబడిన శిలాగృహములు, వృక్షగృహములు, శ్రేష్టములైన అరటి చెట్ల గృహములు కలవు. అంతటను వేల కొలది సుఖదములైన తీవ పొదరిండ్లు, శుద్ధ శంఖపు చిప్పవలే తెల్లనైన నూర్ల కొలది భూగృహములు కలవు. మణుల జాలాంతరములు గల బంగారు గవాక్షములు అను కిటికీలు కలవు. అంతటా కూడా విశాల సువర్ణమణి చిత్రములు కలవు. వేల కొలది శ్రేష్టములైన మహావృక్షం అంతటను కలవు. సన్నని అనేక ఆకారములు గల సుఖకరమైన వస్త్రములు కలవు. మృదంగములు, వేణువులు, చేతివాద్యములైన పనవములు చాలా విస్తారముగా ఉన్నవి. లక్షల కొలది కల్పవృక్షములు ఫలించుచుండును. అట్లే అంతటను గల ఉద్యానములు ఆ పురం అంతటా వ్యాపించినట్లు ఉండును.
సర్వద్వీపములలోనూ ఆ కురుదేశం మిక్కిలి సంతుష్టమైనది, స్త్రీ పురుషులతో వ్యాకులమైనది. అచట వాయువు అనేక పుష్పసుగంధం కలదై బాగగా వేచును. శ్రమను పోగొట్టున ఆ ద్వీపమున నిత్యము సుఖ సంతోషములు ఉండును. స్వర్గం నుండి భ్రష్టులైన నరులు ఎల్లప్పుడూ అక్కడ జన్మించుచుందరు. అది భూతల స్వర్గం. అది సుగుణములలో సర్వోత్తమమైనది. అచటి వారు చంద్రుని వంటి కాంతి గలవారు, నరశ్రేష్ఠులు. తూర్పు తీరమును పుట్టిన వారు, నల్లని అంకములు కలవారు, నలుపు తెలుపు వారు సుఖవంతులు, సూర్యుని వంటి కాంతి గల శ్రేష్ఠులైన ప్రజలు. ఆ దేశంలోని నరులు శ్రేష్ఠులు, దేవతలతో సమానమైన బలపరాక్రమములు కలవారు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.